ఖరారైందా? ఏపీలో రాజకీయ వేడి రాజుకున్న వేళ వైసీపీ స్పీడ్ పెంచిందా? సీనియర్లు పార్టీని వీడుతున్న సందర్భంలో వైసీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది? మేనిఫెస్టోపై విజయసాయిరెడ్డి ఏమన్నారు? ఏపీలో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు కాదు, పూటపూటకు మారిపోతున్నాయి. నిన్న టీడీపీలో ఉన్న నాయకులు వైసీపీలో చేరుతుంటే వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు మరికొందరు నేతలు. ఇదిలా ఉంటే అభ్యర్థుల జాబితా టీడీపీ నేతల్లో కాస్త కలవరపెడుతోంది. ఇదే అదునుగా భావించిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తోంది. మొన్న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేనిఫెస్టోపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు మేనిఫెస్టో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే 3 ప్రాంతాల్లో సిద్ధం సభలను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్ 4వ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగే సిద్ధం భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభలోనే వైసీపీ రూపొందించిన కొత్త మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు తాజాగా మీడియాకు వివరించారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. మార్చి 10న జరిగే మేదరమెట్ల సభలో దాదాపు 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్తున్నారు. దీనికి తగ్గ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. గత 4 సంవత్సరాల 10 నెలల్లో ఏం చేశారు, రాబోయే ఎన్నికల్లో మరోసారి అవకాశమిస్తే ఏం చేయబోతున్నారన్న దానిపై సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యమిచ్చారని, టీడీపీ ఎప్పుడూ బీసీలకు టికెట్లివ్వలేదని విమర్శించారు. మార్చి 10న ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ కూడా ఇప్పటికే సూపర్ 6 అంటూ కొన్ని పథకాలను వెల్లడించింది. అయితే టీడీపీ ప్రవేశపెట్టినవి, వైసీపీ ప్రవేశపెట్టబోయేవి ఒకేలా ఉంటాయా, భిన్నంగా ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి వైసీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుందో.